యాహ్! సో యాహ్! మీరేం జేయాల్సిందంటే ఇప్పుడు లోకేష్ కనగరాజు పెడతాడు గదా! ప్లీజ్ వాచ్ 'ఖైదీ' బిఫోర్ గోయింగ్ టు అవును. విక్రమ్ 'ఖైదీ' అని ఫుల్ పాపులర్ ఫిల్మ్. ఈజీగా ట్రక్ మీద అన్నట్లుగా అవుతది. మీరు గూడా ముందు రోజు ట్విట్టర్‌లో ప్లీజ్ వాచ్ సినిమా బండి బిఫోర్ యాహ్! గోయింగ్ టు యాహ్! శుభం యాహ్! థియేటర్స్ అన్నట్లుగా పెట్టాలింక పోస్ట్. అవునవునవును. యాహ్! యాహ్! మేబీ అప్పుడు సినిమా తర్వాత 'శుభం' మంచిగా వర్కౌట్ అయితే సినిమా బండి రీ రిలీజ్ చేస్తాము. అసలు మీకు తెలుసా అందులో కొంతమందొచ్చారు ఆటోలోనే. ఆళ్ళకి ఒక బ్యాక్ స్టోరీ ఉంది కదా! మీకు ఆ సినిమా తెలుసా అని చెప్పి అది రిలీజ్ అవుద్ది ఫస్ట్. ఓహ్! ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిందా అనుకుంటారు. అవునవును. అది పాసిబిలిటీ ఉంది. యాహ్! యాహ్! ట్రూ. అంటే ఒక 70% ఛాన్సెస్ ఆర్ రిలేటబుల్. హ్మ్. 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 అందరూ కనెక్ట్ అయ్యి వెంటనే హ్మ్. అరే! అక్కడ నిజమే ఆళ్ళు అలాగే మాట్లాడతారు. ఆ యాస హ్మ్. గావచ్చు, మాండలికం గావచ్చు ఏదైనా యాహ్! సరే. యాహ్! యాహ్! సో, ఈ 30%కి కొంచెం చిన్నపాటి డిస్కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. హ్మ్. హ్మ్. సో, మీరేదైనా ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు 'కుడ్బీ సినిమా బండి' లేదంటే 'ప్రెజెంట్ శుభం' హ్మ్. లేదంటే నెక్స్ట్ 'పరద' సో, ఈ ఫ్యాక్టర్స్‌ని మీరు ఎంతవరకు కన్సిడర్ చేస్తారు? రిలేటబిలిటీ ఎంతుంటదనా? రిలేటబిలిటీ అట్ ద సేమ్ టైమ్ డిస్కనెక్టివిటీ. అంటే రిలేటబిలిటీ ఉంటదనిపిస్తది. అంటే హ్మ్. ఇప్పుడు అందరిని క్యాటర్ చేయలేం కదా! ఒక సినిమా యాహ్! అన్నది అదే. యూ కాంట్ క్యాటర్ టు ఎవ్రీబడీ. సినిమా హ్మ్. ఈజ్ నువ్వు ఎంతమందికి క్యాటర్ చేయాలో వాళ్ళకి క్యాటర్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎనీ ఫిల్మ్. సో ఎవ్రీ ఫిల్మ్ యూ కాంట్ క్యాటర్ ఇట్. ఇప్పుడు మనకి పర్సెంటేజ్ ఆఫ్ సినిమా గోవర్‌లే తక్కువ చాలా. అంటే వెన్ యూ సీ ఒక ఎంతమంది పర్సెంటేజ్ వస్తున్నారు ఆడియన్స్ థియేటర్‌కి ఔట్ ఆఫ్ 100% ఇన్ ది చెప్పు హార్డ్‌లీ మామూలుగా నీకు తెలుసా? 10-15%. ఆ! 10-15% అంటే హార్డ్‌లీ. ఇంక 90% మంది సినిమాకి థియేటర్‌కి రావట్లే హ్మ్. లిటరల్లీ. 90% మంది సినిమాలు చూడట్లే థియేటర్‌లో.